బాధపడకు కూర్చో. నీకు ఈ గుర్రం కథ ఎలా వచ్చింది? ఇది పుట్టుకతోనే ఉందా? అలాంటప్పుడు మేము లాభంతో ఉన్నప్పుడు ఇది నిజమైన కథే అది కాదు అని చెప్పొచ్చుగా. జీవితం ఎలా పోతుందని ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీ మంచితనం మీ పుణ్యం వల్ల ఆయన పోతుందేమోనని. అయ్యోనా పుట్టుకతో వచ్చిందని ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు. అది అది కూడా ఏ చెప్పులో చేసిన పాపం. ఏ జన్మలో కాదండి, ఈ జన్మలో దాన్ని బదిలించుకోలేకపోతున్నాను. అవునా? ఏం జరిగింది చెప్పు. ఎంత పెద్ద కథ లేదు. ఎంత పెద్దదైనా పర్లేదు, నేను ఖాళీగానే వస్తుంది. మా అమ్మ కర్ణాటక దేశపు మహారాణి. చాలా అందంగా ఉండేది. యుద్ధ వయసు రాగానే మా తాతగారు స్వయంవరం ప్రకటించారు. ప్రపంచంలో రాజకుమారులు అంతా వచ్చారు. కానీ మా అమ్మకి ఎవ్వరూ నచ్చలేదు. చివరికి అరేబియా దేశం నుండి ఒక రాజకుమారుడు వచ్చాడు తెల్ల గుర్రం మీద. అది చూసి మా అమ్మ మూర్చపోయింది. మా తాతగారు